దేవుని దగ్గర మన యొక్క స్థితిని, మన పాపపు స్థితిని, మన తప్పుని మనం ఒప్పుకోం. మనం చేసే మిస్టేక్ని మనం ఒప్పుకోం దేవుడి దగ్గర. ఒప్పుకోకపోగా మనం ఏం చేస్తామంటే దేవుడి మీదకే సమస్తం నెట్టేస్తాం. నయోమిలాగా, నేను తప్పు చేశాను ప్రభా, నేను తప్పుడు నిర్ణయం నా జీవితంలో తీసుకున్నాను, అందుకే నా బ్రతికిలా మారింది. దేవుణ్ణి విడిచి అనేకమైన వాటిని గురించి ఏం చేస్తున్నామంటే ఆశ్రయిస్తున్నాం. జీవము కలిగిన, నిన్ను పెంచి పోషించి సంరక్షించి కాపాడగలిగిన దేవుని విడిచిపెట్టి నువ్వెవరిని వెంబడిస్తున్నావో తెలుసా? నీకు జీతము కానిది, లేకపోతే నీకు శాశ్వత కాలము నిలవలేని వాటి మీద నువ్వేం చేస్తున్నావంటే ఆశలు పెట్టుకుంటున్నావు. నువ్వు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ ఆశ దేవుని మీద పెట్టుకోవాలి. నీ సమస్య దేవునితో పంచుకోవాలి. ఏ యొక్క జగటగల దొంగ ఊబైనా దేవుడు నిన్ను లేపగలడు అని తెలుసుకున్న నువ్వేం చేయాలంటే ఆ దేవుని ఆనుకోవాలి. ఎలాంటి యొక్క కష్ట సమయంలోనైనా నీ అడుగులను జారకుండా ఆయన బండ మీద నిలపగలిగిన దేవుణ్ణి ఏం చేయాలంటే నువ్వు ఆశ్రయించి ఆనుకొని ఆ బండ చాటును దాక్కోవడానికి ఇష్టపడాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? లోకం చాటును దాక్కోవడానికి, పాపము చాటును దాక్కోవడానికి. అదామా అని దేవుడు పిలిచినప్పుడు, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని కనుక నేనేం చేశాను? చెట్టు మాటున దాక్కున్నాను అన్నట్టుగా మనం ఏం చేయకూడదంటే ప్రవర్తించకూడదు.